హైదరాబాద్ పైన యుద్ధం ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో 25 విమాన సర్వీసులని రద్దు చేశారు. ఇటు 12 రాకపోకలు అరైవల్స్కి సంబంధించి, అలాగే 13 డిపార్చర్స్కి సంబంధించిన సర్వీసెస్ని ఇటు ప్రస్తుతానికి ఇటు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో రద్దు చేశారు. ఇటు ఉద్రిక్తతలు, ఇటు గల్ఫ్ దేశాల మధ్య ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇటు విమానాలని క్యాన్సిల్ చేస్తున్నారు. ఇటు మిడిల్ ఈస్ట్ దేశాలకి ఇప్పటిదాకా దాదాపు 37,000 విమానాలు, ప్రస్తుతానికి 37,000 విమానాలు క్యాన్సిల్ అయ్యాయి. అలాగే యుద్ధం కారణంగా ఇటు ఇండియాలో భారీగా విమాన టికెట్ రేట్లను పెంచేశారు. ఇప్పటికే 15% టికెట్ రేట్లను ఇటు ఎయిర్ ఇండియా పెంచేసింది. ఎయిర్ ఇండియా బాటలోనే ఇటు ఇండిగో, అలాగే స్పైస్ జెట్. అలాగే యుద్ధం వల్ల $120 దాటింది ఇటు బ్యారెల్ చమురు ధర. 2 వారాల్లోనే ఇటు జెట్ ఫ్యూయల్ రేట్లు కూడా 150% పెరిగిపోయాయి. ఇటు ఫ్యూయల్ మంటలతో ఇటు టికెట్ రేట్లు పెంచుతున్న విమాన కంపెనీలు, ఇటు యుద్ధంతో ఇరాన్, గల్ఫ్ దేశాల్లో విమానాలు బంద్ చేశారు. ప్రస్తుతానికి ఇవాళటి నుంచి గల్ఫ్ దేశాలకు పరిమితి సంఖ్యలో, అంటే స్పెషల్ పర్మిషన్స్ తీసుకొని ఇటు విమానాలని నడిపిస్తున్నారు ఇండిగో సంస్థ. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి మొదటగా ఇటు ఫ్యూయల్ ప్రైసెస్, ఇండియాలో ఇంక్రీజ్ అయిన ఫ్యూయల్ ప్రైసెస్ ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. మనం చూస్తే కనుక ఫ్లైట్ rates in India have increased significantly as of March 2026, driven by 56% surge in jet fuel prices. So geopolitical tensions ఏవైతే గల్ఫ్ దేశాల మధ్య ఇప్పుడు యుద్ధం కొనసాగుతుందో, ఆ యుద్ధం వల్ల మొత్తానికైతే ఇటు గల్ఫ్ దేశాల వద్ద యుద్ధం కొనసాగడం వల్ల ఎయిర్ ఇండియా ఇటు డొమెస్టిక్ ఫ్లైట్స్, అంటే ఇండియాలోనే మిగతా సిటీస్కి ట్రావెల్ చేయడానికి ప్రస్తుతానికి డొమెస్టిక్ ఫ్లైట్స్ పైన 399 రూపాయల ఫ్యూయల్ సర్ఛార్జ్ని యాడ్ చేస్తుంది. అలాగే ఒకసారి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఒక్కసారి మనం చూస్తే కనుక ఇటు వెస్ట్ ఏషియాకి సంబంధించి $10 to $15 పెంచుతున్నారు. అలాగే ఆఫ్రికా ఇలాంటి కంట్రీస్కి వెళ్ళడానికి కూడా ఆల్మోస్ట్ ఒక $50 నుంచి $100 మొత్తానికైతే ప్రైసెస్ ఇంక్రీజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఒకసారి మనం చూస్తే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్, ATF ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్. సో సాధారణంగా ఫ్లైట్స్లో యూజ్ చేసే ఈ టర్బైన్ ఫ్యూయల్ ప్రస్తుతానికి ఆ ప్రైజెస్ 5.7% మార్చిలో ఎగ్జాక్ట్గా ఈ గల్ఫ్ రీజియన్లో కాన్ఫ్లిక్ట్స్ వల్ల మొత్తానికైతే ఇంక్రీజ్ అయినట్టు తెలుస్తుంది. దానివల్ల ఇటు కెపాసిటీ డిమాండ్ ఒకసారి మనం చూస్తే కనుక పోస్ట్ పాండమిక్ ట్రావెల్ డిమాండ్ రిమైన్స్ హై. 2025లో మనం ఒకసారి చూస్తే మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్కి దాదాపు 100 మిలియన్ ట్రావెలర్స్, మిడిల్ ఈస్ట్లో ఉన్న దేశాలకి ఇటు దుబాయ్, బెహ్రెయిన్, సౌదీ అరేబియా, రియాద్, తెహరాన్ ఇలాంటి ప్లేసెస్కి 100 మిలియన్ ట్రావెలర్స్ 2025లో వెళ్ళారు. ఇటు పాండమిక్ తర్వాత ఇదే హైయెస్ట్ ట్రావెలర్స్ ఒక్కసారిగా రిజిస్టర్ అవ్వడం. దాని తర్వాత ఇప్పుడు 2026లో 25% మిడిల్ ఈస్ట్కి వెళ్ళే టూరిస్టులు అందరూ కూడా తగ్గిపోతున్నారు. అలాగే ఫ్లైట్ సర్వీసెస్ ఒక్కసారి మనం చూస్తే కనుక మొత్తంగా ఇటు ఒక ఫ్లైట్ సర్వీసెస్ 37,000 ఫ్లైట్ సర్వీసెస్ ఇప్పటిదాకా ప్రస్తుతానికి మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి వెళ్ళాల్సిన ఫ్లైట్స్ అన్ని కూడా యుద్ధం కారణంగా దాదాపు 12 రోజుల్లోనే 37,000 ఫ్లైట్ సర్వీసెస్ని క్యాన్సిల్ చేశారు. అలాగే ఒకసారి మనం చూస్తే కనుక రైజింగ్ కాస్ట్, ఇంక్రీజ్డ్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ హ్యావ్ లెడ్ టు హయ్యర్ టికెట్ ప్రైసెస్ విత్ సమ్ పర్టికులర్లీ ఆన్ రూట్స్ టు UAE, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి ప్రస్తుతానికి ఫ్లైట్ సర్వీసెస్కి సంబంధించిన టికెట్ ప్రైసెస్ ఒక్కసారి చూస్తే కనుక రీచింగ్ అప్ టు 1 lakh. సో ఇటు దుబాయ్కి వెళ్ళడానికి ₹1,00,000 టికెట్ గతంలో మనం చూస్తే కనుక 5, 10,000, 15,000 లోపలనే ఇటు దుబాయ్, రియాద్, అబుదాబి ఇలాంటి ప్లేసెస్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించిన ఈ కంట్రీస్కి, ఈ సిటీస్కి వెళ్ళడానికి ఒక 10-15,000 రూపాయల టికెట్తోనే వెళ్ళే అవకాశం ఉండేది. ఇప్పుడు ప్రస్తుతానికి ఆ టికెట్ ప్రైసెస్ అమాంతం 10 పెరిగాయని చెప్పుకోవచ్చు. 10,000 కాస్త ఇప్పుడు ప్రస్తుతానికి ₹1,00,000. మరో పక్కన ఒకసారి ఇటు ఫ్లైట్ సర్వీసెస్ కూడా ప్రస్తుతానికి మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్కి సంబంధించి ఫ్లైట్ సర్వీసెస్ ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం చూస్తే కనుక సాధారణంగా ఇటు ఏషియా నుంచి ఇటు ఈస్టర్న్ కంట్రీస్ నుంచి వెళ్ళే ఫ్లైట్స్ అన్నీ కూడా, అంటే ఇటు అమెరికా కానీ, యూరప్ కానీ, లండన్ కానీ ఇలాంటి కంట్రీస్కి వెళ్ళే ఫ్లైట్స్ అన్నీ కూడా సాధారణంగా ఇటు మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో గల్ఫ్ దేశాల్లో ఒక స్టాప్ ఓవర్ సాధారణంగా ఇక్కడ ఆగుతాయి. ఇక్కడ ఆగి ఒక ఫ్యూయల్ రీఫిల్లింగ్ కావచ్చు, ఒక బ్రేక్ లాగా, ఒక స్టాప్ ఓవర్ లాగా ఈ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ని వాడుకుంటారు. కానీ ప్రస్తుతానికి మనం ఇప్పుడు రియల్ టైం మనం ఫ్లైట్ సర్వీసెస్ని చూస్తున్నాం. ఇది ఇండియా, ప్రస్తుతానికి ఇదంతా ఇండియా పైన ఉన్న ఫ్లైట్స్ అన్ని చూస్తున్నాం. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ముంబై, ఢిల్లీ ఇవి లైవ్ స్టేటస్, లైవ్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ఫ్లైట్స్ అన్ని కూడా మనం చూస్తున్నాం. కానీ
ఒక్కసారి మనం చూస్తే కనుక సాధారణంగా ఇటు మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ నుంచి ఒక్కసారి ఇటు బంగ్లాదేశ్, ఇండియా, మయన్మార్, లావోస్ కావచ్చు, ఇండోనేషియా, లేకపోతే థాయిలాండ్, ఇక్కడ నుంచి ఫ్లైట్స్ స్టార్ట్ అయిన తర్వాత డైరెక్ట్గా ఇటు యూకే, లండన్ కానీ లేకపోతే యూరోపియన్ కంట్రీస్కి డైరెక్ట్గా ఫ్లై చేయలేవు. ఎందుకు అని అంటే కొంత ఫ్యూయల్ని రీఫ్యూయల్ చేసుకోవాలి, లాంగెస్ట్ జర్నీస్. కాబట్టి ఏం చేస్తారంటే సాధారణంగా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన ఫ్లైట్స్ అన్ని కూడా ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమాన్, కువైట్, ఇరాక్, ఇరాన్ ఈ ప్లేసెస్లో ఉన్న ఎయిర్పోర్ట్స్ని యూటిలైజ్ చేసుకుంటాయి. అక్కడ స్టాప్ ఓవర్ అయ్యి అక్కడ ఆగి ఫ్యూయల్ని మళ్ళీ రీఫిల్ చేసుకొని అక్కడ నుంచి బయలుదేరే ప్రయత్నం చేస్తాయి. సో మొత్తం మీద ప్రస్తుతానికి ఇండియా పైన ఎక్కడ చూసినా ఫ్లైట్స్ కనిపిస్తున్నాయి. కానీ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్, ఇరాన్ ఇటు సైడ్ ఒకసారి చూస్తే కనుక ఇరాన్ దగ్గర ఎక్కడ ఫ్లైట్స్ లేవు, కువైట్ దగ్గర ఎక్కడ ఫ్లైట్స్ లేవు, ఇరాక్ పైన ఫ్లైట్స్ లేవు, సిరియా పైన ఫ్లైట్స్ లేవు, ఇటు లెబనాన్, జార్డన్, అలాగే ఇటు జద్దా, అరేబియా, ఈ యమన్ ఈ ఏరియాస్లో ఎక్కడ కూడా ఒక ఫ్లైట్ సర్వీసెస్ కూడా లేవు. ప్రస్తుతానికి ఆ ఫ్లైట్ సర్వీసెస్ అన్నీ కూడా నిలిపివేశారు. ఎందుకు ఒకసారి మనం చూస్తే కనుక ఇటు ఫ్లైట్ సర్వీసెస్ నిలిపివేయడానికి కారణాలు, ఇటు యుద్ధం కొనసాగడం వల్ల అక్కడ ఫ్లైట్ సర్వీసెస్ని నిలిపివేశారు. ఒకసారి ఆ ఫ్లైట్ సర్వీసెస్ ఆపడం వల్ల ఇప్పుడు లాంగెస్ట్ జర్నీస్ ఇప్పుడు అక్కడ ఆగకుండా మిగతా కంట్రీస్లో కానీ యూరోపియన్ కంట్రీస్లో కానీ లేకపోతే ఈ లండన్కి వెళ్ళడానికి, అమెరికాకు వెళ్ళడానికి వేరే స్టాప్స్ కొంచెం లాంగెస్ట్ రూట్స్లో ఇప్పుడు ఫ్లైట్స్ వెళ్ళాల్సిన పరిస్థితి నెలకొంది. అలాగే మనం ఒక్కసారి దానివల్ల ఎట్ ద సేమ్ టైం ఇటు ఫ్యూయల్కి సంబంధించి మనం ఒక్కసారి కనుక చూస్తే ఇటు ఫ్యూయల్ ప్రైసెస్ ఇటు ఫ్లైట్స్లో యూజ్ చేసే ఫ్యూయల్ ఏదైతే ఉందో ఆ ఫ్యూయల్ రేట్స్ కూడా ఇంక్రీస్ అయ్యాయి. జర్నీస్ ఇంక్రీస్ అయ్యాయి, డెస్టినేషన్స్ వెళ్ళడానికి హవర్స్ ఇంక్రీస్ అయ్యాయి, ఎట్ ద సేమ్ టైం ఫ్యూయల్ ప్రైసెస్ కూడా ఇంక్రీస్ అయ్యాయి. మరో పక్కన ఇటు ఒక్కసారి మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్కి సంబంధించి అంటే ట్రావెల్ ఇండస్ట్రీ ఎలా ఎఫెక్ట్ అవుతుంది, ట్రావెల్ ఇండస్ట్రీ ఎంతగా ఎఫెక్ట్ అవుతుంది, దాని గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మిడిల్ ఈస్ట్ ట్రావెల్ ఇన్ 2025 ఈజ్ బూమింగ్. 2025లో ఇటు రియాద్, అబుదాబి, సౌదీ అరేబియా ఇలాంటి కంట్రీస్కి ట్రావెలర్స్ టూరిస్టులు పెరిగారు. 2025లో పెరిగారు. రఫ్లీ 100 మిలియన్ ఇంటర్నేషనల్ టూరిస్ట్ అండ్ 5.9% గ్రోత్ ఇన్ ఎయిర్ ప్యాసింజర్స్ టు అన్ ఎస్టిమేటెడ్ 466 మిలియన్. సో మొత్తానికైతే 100 మిలియన్ టూరిస్టులు వెళ్ళే మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ కాస్త ఈసారి 24%, మొత్తానికైతే 25% ఈసారి డిక్లైన్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఎంత సేఫెస్ట్ కంట్రీస్ అని ప్రొజెక్ట్ చేసుకున్న మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో ఆ బిజినెస్ ట్రావెల్ ఇండస్ట్రీ ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు ఈ టూరిస్ట్ డెస్టినేషన్ మరి ముఖ్యంగా మనం ఒక్కసారి యూరోపియన్ కంట్రీస్ పెద్దగా ఏవి ఎఫెక్ట్ అవ్వలేదు, కానీ సిప్రస్ అనే ఒక కంట్రీ ఉంది. ఈ వార్లో ఇండైరెక్ట్గా సిప్రస్లో ఒక్క డ్రోన్ అటాక్ అవ్వడం వల్ల లాస్ట్ ఇయర్ మనం చూస్తే కనుక 4.5 మిలియన్ ట్రావెలర్స్, సిప్రస్ కంట్రీకి 4.5 మిలియన్ అని అంటే 45 లక్షల మంది ట్రావెలర్స్ వెళ్ళేవారు. ఇప్పుడు ప్రస్తుతానికి అసలు ఎవరు ఫ్లైట్ సర్వీసెస్ బుక్ చేసుకోవట్లేదు. అలాంటి పరిస్థితులు ప్రస్తుతానికి నెలకొని ఉన్నాయి. అలాగే రఫ్లీ 100 మిలియన్ ఇంటర్నేషనల్ టూరిస్ట్ విజిటెడ్ ఇన్ 2025. దాంట్లో ఎక్కువ శాతం వెళ్ళిన ప్లేసెస్ ఏంటి? 14.5% యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటే దుబాయ్, అబుదాబి ఇలాంటి ప్లేసెస్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉన్న ఈ సిటీస్కి ఎక్కువ శాతం వెళ్ళారు. దాని తర్వాత ఖతర్ చూస్తే 13.6% ఆర్ లీడింగ్ ద కనెక్టివిటీ ఎక్స్పాన్షన్. మొత్తంగా ఇటు ఖతర్ అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మనం చూస్తే 14% అండ్ 13%, 28% ట్రావెలర్స్. 100 మిలియన్లో 28 మిలియన్ ఈ కంట్రీస్కే వెళ్ళారు. ప్రస్తుతానికి అక్కడికి ఫ్లైట్ సర్వీసెస్ లేవు. లాస్ట్ 12 డేస్ వార్ జరుగుతున్న ఈ 13 డేస్లో మనం చూస్తే కనుక మొత్తంగా 37,000 ఫ్లైట్ సర్వీసెస్ ఆగిపోయాయి. ఈ ఫ్లైట్ సర్వీసెస్ ఆగిపోవడం వల్ల ఎక్కువ శాతం ఇప్పుడు ఎయిర్పోర్ట్స్లో కూడా వేలాది మంది ఎయిర్పోర్ట్స్లోనే స్టక్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, హోటల్స్లోనే స్టక్ అయిపోయిన వాళ్ళు ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్లో ఉన్నవారు. సో మరో పక్కన ఇండియా ఒకసారి మనం చూస్తే కనుక ఇండియా ఇప్పుడు ప్రస్తుతానికి ఇండియాకి సంబంధించిన కొన్ని ఎయిర్ ఇండిగోకి సంబంధించిన ఫ్లైట్ సర్వీసెస్ ప్రస్తుతానికి యాక్టివ్గా ఉన్నాయి. స్పెషల్ పర్మిషన్స్ తీసుకొని ఆ స్పెషల్ పర్మిషన్స్ ద్వారా ఇప్పుడు ప్రస్తుతానికి ఇండియా కొంతమంది ఇండియన్స్ని వెనకకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. కానీ ఆ టికెట్ ప్రైజెస్ ఒక్కసారి మనం చూస్తే కనుక ఆ టికెట్ ప్రైజెస్ ఆల్మోస్ట్ 1 lakh రూపీస్, 1 లక్ష రూపాయలు ప్రస్తుతానికి ఆ టికెట్ ప్రైసెస్ ఉన్నట్టు తెలుస్తుంది. సో 1 lakh రూపీస్ ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ ఒక పాయింట్ చాలా క్లియర్గా, ఇంక్రీజ్డ్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ హ్యావ్ లెడ్ టు హయ్యర్ టికెట్ ప్రైసెస్ విత్ సమ్ పర్టికులర్లీ ఆన్ రూట్స్ టు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రీచింగ్ అప్ టు 1 lakh. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటే దుబాయ్ కానీ అబుదాబి కానీ ఇలాంటి ఎయిర్పోర్ట్స్కి వెళ్ళే ప్రస్తుతానికి కొన్ని సర్వీసెస్ ఇండిగో కొన్ని ఫ్లైట్స్ని మాత్రమే లిమిటెడ్గా పర్మిషన్స్ తీసుకొని అక్కడున్న లోకల్ అథారిటీస్ అలాగే ఇక్కడున్న డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్
సో సివిల్ ఏవియేషన్ అక్కడున్న ఏవియేషన్కి సంబంధించిన అథారిటీస్తో డిస్కస్ చేసి కొన్ని ఫ్లైట్స్ని మాత్రమే, స్పెషల్ ఫ్లైట్స్ని, అంటే కొంత విఐపీస్ కావచ్చు, లేకపోతే హై కమిషనర్స్ కావచ్చు, గవర్నమెంట్ అఫీషియల్స్ కావచ్చు, లేకపోతే సామాన్య ప్రజలు కావచ్చు, వీళ్ళందరినీ కూడా వెనకకి తీసుకురావడానికి కొన్ని ఫ్లైట్ సర్వీసెస్ని, దాదాపు ఒక 10-15 ఫ్లైట్ సర్వీసెస్నే ప్రస్తుతానికి, హైదరాబాద్ నుంచి ఒక ఫ్లైట్ జద్దాకి, అలాగే మిగతాది ఇటు ఢిల్లీ నుంచి ముంబై నుంచి కూడా ఒక్కొక్క ఫ్లైట్, టు అండ్ ఫ్రో ఫ్లైట్స్ 1-2. సో ఓవరాల్గా ఒక 10-15 ఫ్లైట్స్ మాత్రమే ప్రస్తుతానికి సర్వీసెస్ని ఓపెన్ చేశారు. కానీ దుబాయ్ లాంటి ప్లేస్కి వెళ్ళడానికి ₹1,00,000. గతంలో మనందరికీ తెలుసు, ఒక 10,000-15,000 టికెట్, మహా అయితే 20,000లో టు అండ్ ఫ్రో టికెట్ని కూడా బుక్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి చాలామంది ఇక్కడ నుంచి వెళ్ళేది. సో అలాంటిది ఇప్పుడు ఒక్కసారి అమాంతం ₹1,00,000 ఆ టికెట్ ప్రైసెస్ ఇంక్రీస్ అయ్యాయంటే అర్థం చేసుకోవచ్చు. 10 టైమ్స్ ప్రస్తుతానికి ట్రావెల్ ఎక్స్పెన్సెస్ అవుతున్నాయి. సో ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఫేర్స్ సెట్ టు గో అప్ యాజ్ ఎయిర్లైన్ అనౌన్సెస్ హైక్. సో ప్రస్తుతానికి ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఫేర్స్ ఇంక్రీస్ అవుతాయి. డొమెస్టిక్ ఫ్లైట్స్, అలాగే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్, వెస్ట్ ఏషియా, మిడిల్ ఏషియా, ఆఫ్రికాకి వెళ్ళే ఫ్లైట్స్ కూడా ఆల్మోస్ట్ $50 నుంచి $100. ఎందుకంటే లాంగెస్ట్ రూట్స్ తీసుకుంటున్నారు. ఎట్ ద సేమ్ టైం ఫ్లైట్స్కి సంబంధించిన ఆ టర్బైన్ ఫ్యూయల్ ఏదైతే ఫ్లైట్స్లో యూస్ చేస్తున్నారో ఆ టర్బైన్ ఫ్యూయల్ వల్ల కూడా కొంత ఇంక్రీస్ అవుతుంది. ఎయిర్ ఇండియా టు హైక్ ఫేర్స్ ఆన్ జెట్ ఫ్యూయల్ ప్రైస్ సర్చ్. సో మొత్తానికైతే ఇక్కడ ప్రైస్ సర్చ్ అంటూ మొత్తానికి అన్ని ఆర్టికల్స్ని కూడా మనం చూడొచ్చు. నేషనల్ మీడియాకి సంబంధించి ఎయిర్ ఇండియా టు హైక్ ఫేర్స్ ఆన్ జెట్ ఫ్యూయల్ ప్రైస్ సర్చ్. సో ఓవరాల్గా ఇండియాని ప్రస్తుతానికి గల్ఫ్ కంట్రీస్లో ఏదైతే వార్ జరుగుతుందో దాని ఇంపాక్ట్ ఇండియాలో ఉన్న ఆల్రెడీ డిఫరెంట్ సెక్టార్స్ పైన, ఇటు మనం చూసాం ఎక్స్పోర్ట్స్కి సంబంధించి ఒకసారి మాట్లాడుకుంటే కనుక హైదరాబాద్ ఒక ఫార్మా హబ్ అని చెప్పొచ్చు. ఇండియా నుంచి మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్కి ఫార్మా రిలేటెడ్ సెక్టార్కి సంబంధించి దాదాపు 2,500 నుంచి 5,000 కోట్ల నష్టం ఇప్పుడు. ఎందుకంటే కొన్ని మెడిసిన్స్ని ఇక్కడి నుంచి పంపించిన వాటిని స్టోర్ చేసుకునే సామర్థ్యం, అక్కడికి రీచ్ అయ్యే టైం ఫ్రేమ్స్ కూడా మారిపోయాయి. సో అక్కడికి వెళ్ళలేని పరిస్థితిలో వాటిని స్టోర్ చేయలేని పరిస్థితి. దానివల్ల ఇక్కడ ఉన్న ఫార్మా ఇండస్ట్రీకి 2,500 నుంచి 5,000 crores. అలాగే ఆంధ్రప్రదేశ్ గురించి కొంత మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ పోర్ట్స్ గురించి మాట్లాడుకున్నాం మనం. వైజాగ్కి కొన్ని వేలాదిగా ఇటు కంటైనర్స్ వెనకకి వచ్చేస్తున్నాయి. ఆ కంటైనర్స్లో ఏమున్నాయి? కంటైనర్స్లో సీ ఫుడ్ ఉంది, ఫిష్ ఉంది, అలాగే ఎట్ ద సేమ్ టైం కాజు కావచ్చు, అలాగే స్పైసెస్, రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అనుకుంటాం మనం. ఆంధ్రప్రదేశ్ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్కి ఎక్కువ శాతం ఇండియా నుంచే, దాదాపు 70 నుంచి 75% మన ఎక్స్పోర్ట్స్. ఇటు పల్సెస్, రైస్, మీట్, సీ ఫుడ్ ఇలాంటివన్నీ ఇటు మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్కి 70 నుంచి 75% మనమే ట్రాన్స్పోర్ట్ చేస్తుంటాం, మనమే ఎక్స్పోర్ట్ చేస్తుంటాం. ప్రస్తుతానికి ఆ ఎక్స్పోర్ట్స్ అన్నీ కూడా వెనకకి తిరిగి వస్తున్నాయి. సో ఓవరాల్గా ఇండియాలో ఎలాంటి ఇండస్ట్రీస్ ఎఫెక్ట్ అవుతున్నాయి ఒకసారి వాటి గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు తెలుగు రాష్ట్రాలకు మనం చూస్తే కనుక ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రైస్ కానీ, సీ ఫుడ్ అంటే ఫిష్, ప్రాన్స్, ఈ ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. దాంతోపాటు ఇటు తెలుగు రాష్ట్రాలు ఒకసారి హైదరాబాద్ చూస్తే కనుక ఫార్మా ఇండస్ట్రీ ఎఫెక్ట్ అయింది. 2,500 కోట్ల నుంచి 5,000 కోట్లకు సంబంధించిన మెడిసిన్స్ వెనకకు వచ్చేస్తున్నాయి. వాటి లైఫ్ స్పాన్ కూడా తక్కువ ఉంటుంది. వాటిని సర్టన్ టెంపరేచర్స్ మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి. కాబట్టి ఇటు ఫార్మా ఇండస్ట్రీ దెబ్బతింది తెలంగాణకు సంబంధించి. ఓవరాల్గా ఇండియాకి సంబంధించి మిగతా ఒక సెక్టార్స్ కానీ ఇండస్ట్రీస్ కూడా మనం మాట్లాడుకుంటే కనుక ఇటు పెట్రోలియం, అలాగే ఎల్పిజి, ఎల్ఎన్జి, ఈ గ్యాసెస్ ప్రస్తుతానికి షార్టేజ్ ఉండడం వల్ల ఇటు రెస్టారెంట్స్ ఒకసారి మనం చూస్తే కనుక ఇండియా వైడ్గా ఇటు రెస్టారెంట్స్ అన్నీ కూడా ఎఫెక్ట్ అవ్వబోతున్నాయి. ఎందుకంటే జనరల్గా సాధారణంగా ఇండియాలో ఉన్న రెస్టారెంట్స్ అన్నిటి ఒకసారి మనం చూస్తే కనుక రెస్టారెంట్స్లో మనం చూస్తే ఒక 1 or 2 డేస్కి సంబంధించిన ఎల్పిజి రిజర్వ్స్ మాత్రమే ఇప్పుడు ప్రస్తుతానికి రెస్టారెంట్స్ దగ్గర ఉంటాయి. సో అలాంటి రెస్టారెంట్స్ దగ్గర అలాంటి రిజర్వ్స్ అంటే తక్కువ రిజర్వ్స్ ఉన్న సమయంలో ఒకసారి మనం చూస్తే కనుక 1-2 డేస్ తర్వాత రెస్టారెంట్స్ నడపలేని పరిస్థితి. ఇండియన్ షాప్స్, రెస్టారెంట్స్ ఇన్ యూకే వెంబ్లీ వ్యాండలైజ్డ్. ఓకే, ఒకసారి ఎల్పిజి సప్లై స్టాప్డ్. బెంగళూరు, చెన్నై హోటల్స్ మే బీ క్లోజ్డ్. గురుగ్రామ్ ఆల్సో. సో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, ఎట్ ద సేమ్ టైం హైదరాబాద్ కూడా మనం ఒకసారి చూస్తే ఈ సిటీస్ అన్నీ కూడా ఇంపాక్ట్ అయ్యాయి. రెస్టారెంట్ బాడీ NRAI ఫ్లాగ్స్ ఎల్పిజి సప్లై కన్సర్న్స్, అర్జెస్ గవర్నమెంట్ టు ఎన్షూర్ అన్ఇంటరప్టెడ్ సర్వీసెస్. సో మొత్తం మీద ఎల్పిజి సర్వీసెస్ ఇంపాక్ట్ అయ్యాయి, ఫ్లైట్ సర్వీసెస్ ఇంపాక్ట్ అయ్యాయి, ఇంకా మిగతా ఇండస్ట్రీస్ ఏమి ఇంపాక్ట్ అవుతున్నాయి. ఇటు ఆయిల్, ఎల్పిజిని బేస్ చేసుకొని మిగతా ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి. ఎస్పెషల్లీ ఇటు గల్ఫ్ కంట్రీస్ నుంచి మన దగ్గరికి సల్ఫర్ సాధారణంగా మనం ఫెర్టిలైజర్స్లో యూజ్ చేయడానికి కావచ్చు, అలాగే ఇటు సిమెంట్ ప్రొడ్యూస్ చేయడానికి కావచ్చు. ఈ సిమెంట్ ఇండస్ట్రీస్, అలాగే ఇటు ఫెర్టిలైజర్స్ ఇండస్ట్రీస్, ఈ ఇండస్ట్రీస్ కూడా ప్రస్తుతానికి గల్ఫ్ వార్ వల్ల ఇండియాలో ఉన్న ఈ ఇండస్ట్రీస్ కూడా ఇంపాక్ట్ అవుతున్నాయి. మొత్తంగా మనం చూసుకుంటే కనుక ఇటు రెస్టారెంట్ బాడీస్ కావచ్చు, ఎల్పిజి కావచ్చు. హౌ ద ఇండియన్ రెస్టారెంట్ ఇండస్ట్రీ ఈస్ గేరింగ్ అప్ ఫర్ ద ఎల్పిజి క్రైసిస్ అమిడ్ ద వెస్ట్ ఏషియా వార్.
సో మొత్తానికి ఈ వార్ ఇంపాక్ట్ ఇటు ఫ్లైట్ సర్వీసెస్, ట్రావెల్ ఇండస్ట్రీ మీద పడింది. అలాగే ఇటు ఇండియాలో మనం చూసుకుంటే ఇండియాలో ఇటు ఎల్పిజి, ఇటు సీ ఫుడ్ కావచ్చు, ఎక్స్పోర్ట్స్ కావచ్చు, ఇంపోర్ట్స్ కావచ్చు, రైస్ ఎక్స్పోర్ట్స్ కావచ్చు. ఆ వెనుకకి వైజాగ్ పోర్ట్ ఒక రకంగా చెప్పుకోవాలంటే ఏషియాలోనే వన్ ఆఫ్ ద టాపెస్ట్ పోర్ట్స్. ప్రస్తుతానికి అక్కడికి వచ్చే కంటైనర్స్ని వెనుకకు వస్తున్నాయి. ఇప్పుడు మిడిల్ ఈస్ట్కి పంపించిన కంటైనర్స్ చాలా షిప్స్ వెనుకకు రావడం వల్ల ఆ షిప్స్లో వచ్చే కంటైనర్స్ని పక్కన నిల్వ ఉంచడానికి ఒక్కొక్క కంటైనర్కి ఒక్క రోజుకి 5,000 రూపాయలు ఖర్చు అవుతుంది. 5,000 రూపాయలు ఎలక్ట్రిసిటీని ప్రొవైడ్ చేసి, ఆ టెంపరేచర్స్ని ప్రొవైడ్ చేసి, దాంట్లో ఉన్న ఆహారం, దాంట్లో ఉన్న ఫుడ్ కావచ్చు, దాంట్లో ఉన్న ప్రాసెస్డ్ ప్రోడక్ట్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా షెల్ఫ్ లైఫ్ ఇంక్రీజ్ చేయడానికి, అంటే వాటిని నిల్వ ఉంచడానికి ఒక్క రోజుకి 5,000 రూపాయలు. సో సరుకుని అమ్మేసుకోవాలా, సరుకుని తీసేసుకొని బయట అమ్ముకోవాలా, లేకపోతే సరుకుని ఏం చేయాలి అని ప్రస్తుతానికి సందిగ్ధంలో ఈ ఎక్స్పోర్టర్స్ అందరు కూడా కొంత కన్ఫ్యూషన్లో ఉన్నారు. వచ్చిన తర్వాత దాన్ని మెయింటైన్ చేయడానికి కరెంటు బిల్లులే ఎక్కువయ్యే అవకాశం ఉందంటూ వాళ్ళు చెప్పుకొస్తున్నారు. మరోపక్కన ఇటు మీట్ ఎక్స్పోర్ట్, మీట్ అనేది ఎక్కువ కాలం ఉండలేని పరిస్థితి కాబట్టి మీట్ కూడా పాడైపోయే అవకాశం ఉంది. రైస్ కావచ్చు, కాజు కావచ్చు. ఇటు ఫార్మా ఇండస్ట్రీ ఎఫెక్ట్ అయింది, ఇటు ఏవియేషన్ ఇండస్ట్రీ ఎఫెక్ట్ అయింది. అలాగే ఎట్ ద సేమ్ టైం గ్లోబల్ ప్రైజెస్, గ్లోబల్గా ఆయిల్ ప్రైజెస్ మనం చూస్తే కనుక $120 ప్రస్తుతానికి రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ $120 నుంచి 128, గతంలో మనం చూసాం ఒక 2 రోజుల కింద ట్రంప్ చేసిన ఒక స్టేట్మెంట్ వల్ల $120కి ఫ్యూయల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అయ్యాయి. $128 కనుక ఇటు ఫ్యూయల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అవుతాయి కనుక డెఫినెట్లీ ఓఎంసీ అంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, ఈ ఓఎంసీస్ మనం చూస్తే కనుక ఈ ఓఎంసీస్ ప్రస్తుతానికి ఈ మార్కెట్లో ఫ్లక్చువేట్ అవుతున్న ప్రైజెస్ని అవే ప్రస్తుతానికి డీల్ చేస్తున్నాయి. అంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో ఫ్యూయల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అయినా తగ్గినా ఓఎంసీస్ మాత్రం మన పెట్రోల్ ధరలు ఇప్పటిదాకా పెంచలేదు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అంటే ఇండియన్ ఆయిల్ కావచ్చు, హెచ్పిసిఎల్ కావచ్చు, ఇలాంటి ఆయిల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆయిల్ ప్రైసెస్ని మనకు పెంచలేదు. కానీ ఈ ఓఎంసీస్ ఎప్పుడైతే $128కి పర్ బ్యారెల్ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఫ్యూయల్ ఆయిల్ ప్రైస్ కనుక ఒకవేళ $128కి ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో ఆ రోజు ఈ హెచ్పిసిఎల్, ఇండియన్ ఆయిల్ ఇవన్నీ కూడా ఫ్యూయల్ ప్రైజెస్ని మనకు పెంచబోతున్నారు. మొదటగా రానున్న 1-2 డేస్లోనే వార్ కనుక ఇంకా కంటిన్యూ అవుతే ₹10 పెట్రోల్ ధర మొదటగా పెరగబోతుంది. దాని తర్వాత మొత్తంగా ఒకవేళ ఇంకొక 1 వీక్ కంటిన్యూ అయితే ఇంటర్నేషనల్ మార్కెట్లో $150కి కూడా బ్యారెల్ ప్రైస్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. దాని తర్వాత ఏమవుతుంది, పెట్రోల్ ప్రైజెస్ 110 నుంచి 200కి ఇండియాలో పెరిగే అవకాశం ఉంది. దాని ద్వారా ఇటు గ్లోబల్ ఎకానమీ, గ్లోబల్ రిసెషన్ ఇవన్నీ కూడా మనం ఫేస్ చేసే అవకాశం ఉంది. ఓఎంసీ ప్యానెల్ టు ఎగ్జామిన్ గ్యాస్ సప్లై రిక్వెస్ట్ బట్ గివ్స్ ఎ రియాలిటీ చెక్ టు కమర్షియల్ యూజర్స్. సో ఎల్పిజి షార్టేజ్ వచ్చింది కూడా దాని ద్వారానే. ఓఎంసీ అంటే ఇవే భారత్ పెట్రోలియం కార్పొరేషన్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్, హెచ్పిసిఎల్, ఐఓసిఎల్, మనం మాట్లాడుకున్నాం ఇటు బీపీసీఎల్, ఈ కంపెనీసే. HPCL, BPCL, IOC stocks crash up to 9% as crude hits 4-year high on US-Iran war. సో 4 సంవత్సరాల పాండమిక్ తర్వాత మళ్ళీ అంత ప్రైజెస్ ఇప్పుడే ఇంక్రీజ్ అయ్యాయి. షుడ్ యూ సెల్ దిస్ PSU? సో మొత్తం మీద BPCL, HPCL, IOC, OMC స్టాక్స్ స్టంబుల్ 7-9% on ఆయిల్ ప్రైస్ సర్జ్. సో మొత్తానికైతే వాటి స్టాక్ ప్రైజెస్ పడిపోతున్నాయి, ఎందుకంటే ఆ కంపెనీస్ లాస్లోకి వెళ్ళిపోతున్నాయి ప్రాఫిట్స్ లేకుండా. ఇప్పుడు దాకా గతంలో మనం చూస్తే కనుక ఈ కంపెనీస్ IOCL, HPCL, BPCL, భారత్ పెట్రోలియం కావచ్చు, ఇండియన్ ఆయిల్ పెట్రోలియం కావచ్చు, హిందుస్థాన్ పెట్రోలియం కావచ్చు, ఈ కంపెనీస్ అన్నీ కూడా ఇంటర్నేషనల్ మార్కెట్లో బ్యారెల్ ధర మనం చూస్తే యుద్ధం స్టార్ట్ అవ్వని ముందు రోజు ఒకసారి మనం చూస్తే కనుక $72, $72 ఉండే. ఆ $72 కంటే తక్కువ $50కి కూడా అమ్మినా కూడా మన దగ్గర పెట్రోల్ రేట్ అదే ₹107, ₹110, ₹100. అంటే అక్కడ తగ్గినా కూడా లాభాలని వీళ్ళే ఎంజాయ్ చేశారు. మనకు తగ్గించలేదు, కేంద్ర ప్రభుత్వం తగ్గించలేదు, వీళ్ళు తగ్గించలేదు. కానీ ఇప్పుడు పెరిగిన తర్వాత కూడా ప్రస్తుతానికి కొంత స్టేబుల్ మార్కెట్ ఉండడానికి ప్రస్తుతానికి పెంచలేదు. కానీ ఎప్పుడైతే $128ని ఎప్పుడైతే ఆయిల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అయ్యి $128ని ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎప్పుడైతే రీచ్ అవుతాయో ఆ 128 రీచ్ అయిన తర్వాత ఆ ప్రైజెస్ని అప్పుడు ఆ లాసెస్ని ఈ కంపెనీస్ భరించలేవు, ఓఎంసీస్ భరించలేవు. కేంద్ర ప్రభుత్వం ఓకే మీరు రేట్లు పెంచేయండి అని చెప్పేసిన వెంటనే మనకు ఇంపాక్ట్ అవుతుంది. ఒకవేళ ఫ్యూయల్ ప్రైసెస్ $10 పెరిగింది అనుకున్నా కూడా, ఒక్కసారి $10 పెరిగింది అనుకున్నా కూడా అప్పుడు మన నిత్యావసరాలు, మన ఉప్పులు, పప్పులు, మన టమాటోలు, మనం రోజు కొనుగోలు చేసే పాలు ఇవన్నీ కూడా ఒక్కసారిగా
ఆకాశాన్ని అంటే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ఒక్కసారి ట్రాన్స్పోర్ట్ కాస్ట్ కనుక పెరిగింది అనుకోండి, ఒక్కసారి ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరిగితే ఆటోమేటిక్గా ఆ ప్రోడక్ట్ లేకపోతే ఆ సర్వీసెస్కి సంబంధించి ఒక్కసారిగా ప్రైసెస్ ఇంక్రీస్ అవుతాయి. అంటే ఆర్థికంగా సంక్షోభానికి వెళ్ళే అవకాశం. ఇండియా ఒకటే కాదు, ప్రపంచ దేశాల పరిస్థితి కూడా ఇలానే ఉంది. ట్రంప్ మీద కొంచెం ప్రెషర్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ట్రంప్ అడ్వైజర్స్ కూడా చాలామంది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్థికంగా ఇటు ప్రపంచ దేశాలు ఒక రిసెషన్లోకి, గ్లోబల్ రిసెషన్లోకి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఈ యుద్ధాన్ని ఆపేయండి. రీసెంట్గా నిన్న మొన్న కొన్ని స్టేట్మెంట్స్, ట్రంప్కి సంబంధించిన స్టేట్మెంట్స్ మనం చూస్తే కనుక ట్రంప్ చాలా క్లియర్గా వీ హ్యావ్ అచీవ్డ్ మెనీ థింగ్స్ ఇన్ ఇరాన్లో చాలా విషయాల మీద మనం పట్టు సాధించగలిగాము, అంటే మెనీ థింగ్స్ అచీవ్ కూడా చేసేసాము అని చెప్పి ట్రంప్ చెప్పుకొచ్చాడు. కానీ ఇంకా కొంచెం చేయాల్సినవి ఉన్నాయి అంటూ చెప్పుకొస్తున్నాడు. సో ఓవరాల్గా ఇటు ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా వార్ గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే కనుక, ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా వార్లో అక్కడ అణుబాంబులు తయారు చేస్తున్నారు, యురేనియం రిజర్వ్స్ ఉన్నాయి అన్న ఉద్దేశంతో అటాక్ చేయడానికి వెళ్ళారు. కానీ అది సక్సెస్ఫుల్గా వాటిని అచీవ్ చేసేశారు. ఇప్పుడు అవసరం లేదు అంటూ అడ్వైజర్స్ ట్రంప్కి చెప్తున్నారు. మీరు చేయాల్సిన అచీవ్మెంట్లన్నీ చేసేశారు అక్కడ, ఇంకా యుద్ధం నుంచి ఎగ్జిట్ స్ట్రాటజీ తీసుకొని వెనక్కి రండి అని చెప్తున్నారు. కానీ ట్రంప్ యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది. అక్కడ రెజిమ్, అక్కడ ఎవరైతే లీడర్ ఉన్నారో ఆ లీడర్ని నేనే అపాయింట్ చేయాలి, నేను చెప్పిన పర్సనే అపాయింట్ చేయాలి. ప్రస్తుతానికి ఉన్న మొస్తఫా ఖమేని ఒక లైట్ వెయిట్ క్యాండిడేట్, ఆయనకు అంత వర్త్ లేదు, ఆయన సరైన క్యాండిడేట్ కాదు అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్కన ఇరాన్ కూడా సెన్సేషనల్ కామెంట్స్, ఇరాన్ కూడా ఏమాత్రం తగ్గట్లేదు, చాలా అగ్రెసివ్గా వర్క్ చేస్తుంది, చాలా అగ్రెసివ్గా ఉంటుంది. చర్చలకి అమెరికా ఇజ్రాయెల్, అంటే చర్చలు డిస్కషన్స్ చేసుకొని రిజాల్వ్ చేసుకోవడానికి అమెరికా ఇజ్రాయెల్ ముందుకొచ్చినా కూడా ఇరాన్ ఏమాత్రం ముందుకొచ్చే అవకాశం లేదు. వీ డోంట్ వాంట్ టు డూ ఇట్, వీ డోంట్ వాంట్ టు డిస్కస్ అంటూ ఇటు ఇరాన్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. సో ఓవరాల్గా ఒకవేళ అమెరికా వెనకకు వెళ్ళినా కూడా, ఒకవేళ అంటే వార్ నుంచి ఎగ్జిట్ అయినా కూడా ఇరాన్ మాత్రం అగ్రెసివ్గా చాలా క్లియర్గా ఇరాన్ మాత్రం వార్ని కంటిన్యూ చేయబోయే అవకాశం ఉంది. మిసైల్స్ని ఒకవేళ అమెరికా వెనకకు తగ్గినా ఇరాన్ ఇజ్రాయెల్ పైన అలాగే అమెరికా పైన ఇంకా మిసైల్స్ చేసే అవకాశం ఉంది. సో రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది? ఒకవేళ ఎల్పిజి ఆల్రెడీ షార్టేజ్, కమర్షియల్ ఎల్పిజికి సంబంధించి మనం చూస్తున్నాం, ఆల్రెడీ కమర్షియల్ ఎల్పిజికి సంబంధించిన షార్టేజ్ ఉంది, ఫ్యూయల్ ప్రైసెస్ ఇంక్రీస్ అయ్యే అవకాశం ఉంది. ఇటు అగ్రికల్చర్ ఇండస్ట్రీ అంటే రైస్ కావచ్చు, ఎక్స్పోర్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యాయి. ఇటు ఫార్మా సెక్టర్ కూడా ఎఫెక్ట్ అయింది. రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది అనేది ఎప్పటికప్పుడు మీకు లేటెస్ట్ అప్డేట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం, ఎప్పటికప్పుడు మీకు నిజాలను ముందు పెట్టే ప్రయత్నం చేస్తాం. ఇటు ఎప్పటికప్పుడు మీరు ఆర్టీవీని చూస్తూనే ఉండండి వారికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది? ఇటు ఇరాన్ యుద్ధంలో ఓడిపోయిందని మీరు భావిస్తున్నారా? అమెరికా గెలిచిందని మీరు భావిస్తున్నారా? ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.